భారత్ ఆఫ్ఘనిస్తాన్ దోస్తీతో పీఓకే తన చేజారిపోతోందని పాక్ భయపడుతోందా? ఆఫ్ఘన్ తాలిబాన్లు పీఓకేను భారత్కు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తారని ఆందోళన చెందుతోందా? ఆసిమ్ మునీర్ టీం ప్రకటనలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జయశంకర్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ను భారత పొరుగుదేశంగా పేర్కొన్నారో అప్పుడే ఇస్లామాబాద్లో కలవరం మొదలైంది. వెంటనే భారత్ ఆఫ్ఘన్ దోస్తీపై విషం చిమ్మడము షురూ చేసింది. దీనంతటికీ కారణం భారత్ ఆఫ్ఘన్కు పీఓకేలోని కొంత భూభాగం సరిహద్దుగా ఉండటమే. 106 కిలోమీటర్ల ఆ సరిహద్దు ప్రాంతం ఎప్పుడైనా తమ పాలిట మృత్యువుగా మారుతుందన్న భయం పాక్ సైన్యంలో కనిపిస్తోంది. ఇంతకు ఇస్లామాబాద్ను భయపెడుతున్న ఆ సరిహద్దు ప్రాంతం ఎక్కడుంది? అత్యంత ఇరుకైన ప్రాంతం భారత్కు వ్యూహాత్మకంగా ఎందుకంత కీలకం? తాలిబాన్లు నిజంగా పీఓకేను భారత్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ సైన్యాన్ని వణికిస్తున్న భారత్ ఆఫ్ఘన్ దోస్తీ. పీఓకే చేజారిపోతుందన్న ఆందోళనలో ఇస్లామాబాద్. 106 కిలోమీటర్ల బోర్డర్ పాక్ను ఎందుకు భయపెడుతోంది? Excellency, we have a common commitment towards growth and prosperity. However, these are endangered by the shared threat of cross-border terrorism that both our nations face. We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pahalgam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability. అమీర్ ఖాన్ ముత్తఖీ సమక్షంలో జయశంకర్ ఈ ప్రకటన చేసిన దగ్గర నుంచి పాకిస్తాన్కు కంటి మీద కొనుకు పడ్డం లేదు. ఎందుకంటే జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ భారత పొరుగుదేశంగా పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని ఇస్లామాబాద్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆఫ్ఘనిస్తాన్ పొరుగుదేశంగా పేర్కోవడంలోనే అసలు కథంతా ఉంది. అదే పాకిస్తాన్ భయపెడుతోంది కూడా. నిజానికి భారత్కు పొరుగు దేశాలంటే పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు గుర్తొస్తాయి. కానీ ఆఫ్ఘన్తో కూడా భారత్కు సరిహద్దు ప్రాంతం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ సరిహద్దు ప్రాంతం ప్రస్తుతం పాక్ అధీనంలో ఉంది. కాస్త వివరంగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. దీనినే వఖాన్ కారిడార్ గా పిలుస్తారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చుంటుంది. జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ భారత పొరుగు దేశంగా ఎందుకు పేర్కొన్నారో, పాకిస్తాన్ ఎందుకు భయపడుతుందో అన్నది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్ల సన్నని భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. దీనిని వఖాన్ కారిడార్ గా పిలుస్తారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతమే ఇది. జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశంగా పేర్కొనడం వెనుక ఉద్దేశం పీఓకే భారత భూభాగమే అని చెప్పడమే. పీఓకేను మరిచిపోమని ఇస్లామాబాద్ కు వార్నింగ్ ఇచ్చారని అనుకోవచ్చు. ఈ ప్రకటన పాకిస్తాన్ భయపెట్టడానికి కారణం అక్కడ తాలిబాన్ల ఉనికి పెరుగుతుందన్న ఆందోళనే. వివరంగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాన్ని తాలిబాన్లు భారత్కి చెందిన భూభాగంగానే చూస్తారు. ఫలితంగా 106 కిలోమీటర్ల ఇరుకైన సరిహద్దు ప్రాంతంలో తాలిబాన్ ఫైటర్ల ఉనికి పెరుగుతుంది. ఒక్కసారి తాలిబాన్ ఫైటర్ల రంగంలోకి దిగితే ఏం జరుగుతుందో పాక్ సైన్యానికి బాగా తెలుసు. 2021లో అమెరికా సేనల్ని తాలిబాన్లు తరిమేసిన దృశ్యాలు పాక్ లీడర్లకు గుర్తుండే ఉంటాయి. అందుకే భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహంపై విషం చెమ్మడం మొదలుపెట్టారు. భారత్ కా अफगानिस्तान को पाकिस्तान के खिलाफ दहशतगर्दी के लिए बेस ऑफ ऑपरेशंस के तौर पर इस्तेमाल करना। चौथी वजह, अफगानिस्तान में दहशतगर्दों को महफूज पनाहगाहें और जदीद हथियारों की दस्तयाबी। मैं आपके सामने एक नंबर रखता हूं, सिर्फ 2024 और 25 में जो अफगानी पाकिस्तान के अंदर दहशतगर्दी के वाकयात में मुजहन्नम वासिल किए गए, उनकी सिर्फ तादाद 161 बनती है. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దోస్తీపై పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఆరోపణలే ఇవి. ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉపయోగిస్తోందట. పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పెషావర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో జరుగుతున్న భయంకరమైన దాడుల్లోనూ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించాడు. 2021లో అమెరికన్ దళాలు వదిలిపెట్టిన ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు
ఆయుధాలు అందాయని, ఈ సంక్షోభానికి ఇది కూడా కారణమని చౌదరి చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను విదేశాలు, ఉగ్రవాదులు ఉపయోగించుకోనివద్దంటూ నీతి సూక్తులు వల్లించాడు. పాక్ తాలిబాన్లు, ఐసిస్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి వాటికి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయమిస్తోందని ఆరోపించాడు. ఈ సంస్థలు మతానికి, సంస్కృతికి సంబంధించినవి కావని, ఎక్కువ డబ్బు ఎవరిస్తే వారికి పనిచేస్తాయని పేర్కొన్నాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ సైన్యమే ఇండియాపై ఉగ్రవాద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. భారత్ ఆఫ్ఘన్ దోస్తీపై పాకిస్తాన్ సైన్యం ఈ రేంజ్లో విమర్శలకు దిగడానికి మాత్రం పీఓకే చేజారిపోతుందన్న ఆందోళన అనేది విశ్లేషకుల మాట. అయితే అదొక్కటే కాదు, మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ పతనం వంచున ఉంది. ఆర్థిక కష్టాలను మించిన సంక్షోభాలను ఫేస్ చేస్తోంది. ప్రస్తుత పాకిస్తాన్ మ్యాప్ ఎప్పుడైనా మారిపోవచ్చు. అసలు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే పేరు కనిపించకుండా కూడా పోవచ్చు. అందుకు భారత్ ఆఫ్ఘన్ స్నేహం ఆరంభం మాత్రమే అనేది ఎక్స్పర్ట్స్ మాట. ప్రస్తుతం పాకిస్తాన్కు భారత్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ద్వంద్వ ముప్పు ఉంది. మరోవైపు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాల్లో 2 అంతర్గత తిరుగుబాట్లు ఉన్నాయి. పీఓకేలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. పాకిస్తాన్ అక్టోబర్ 9 రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, ఇతర నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టీడీపీ పాకిస్తాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత పాక్లో టీడీపీ ప్రతిదాడులు మొదలుపెట్టింది. అవి ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు. పాకుపై తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకోవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజా దాడులు ఆఫ్ఘన్ పాక్ సంబంధాలను మరింత దిగజారుస్తాయని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పాక్ సైన్యం భారత్, ఆఫ్ఘన్ దేశాల సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించాల్సి ఉంటుంది. భారత్తో పాక్కు దీర్ఘకాల వైరం ఉంది. మే 2025లో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ జైషే మహమ్మద్ స్థావరాల్ని నాశనం చేసి పడేసింది. ఆఫ్ఘనిస్తాన్లో టీడీపీ సమస్య పాకిస్తాన్ను చిక్కుల్లో పడేసింది. గతంలో పాకిస్తాన్ తాలిబాన్లకు ఆశ్రయం కల్పించేది, కానీ ఇప్పుడు తాలిబాన్లు టీడీపీకి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఖోస్ట్, పాక్టిగా ప్రావిన్సుల నుంచి టీడీపీ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తున్నారు. వేర్పాటువాదం పెచ్చరిల్లుతున్న ఈ సమయంలో ఇటు భారత్, అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం అంత తేలికైన విషయమేం కాదు. ముఖ్యంగా పీఓకేలో కూడా. ఇక అంతర్గత తిరుగుబాట్ల విషయానికొస్తే బలూచిస్తాన్ చాలా కాలంగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. ఇటీవల ఆ పోరు తీవ్రమైంది. పాకిస్తాన్ సైనికుల్ని బలూచీలు ఓచకోత కోస్తున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో టీడీపీ, ఇతర రాడికల్స్ చురుగ్గా ఉన్నారు. రీసెంట్ గా ఖైబర్లో సొంత పౌరులపైనే బాంబులతో దాడి చేసిందంటేనే అక్కడి తిరుగుబాటు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా సరిహద్దులోనే కాకుండా దేశంలోనూ శాంతి లేకుండా పోయింది. దీనంతటికీ కారణం పాకిస్తాన్ ఇప్పటివరకు చేసిన ఉగ్ర పాపాలే. భారత్లో రక్తపాతం సృష్టించడానికి పాక్ లెక్కలేనని ఉగ్రముఠాలను సృష్టించింది. వాటిలో ఒకటే ఇప్పుడు పాకిస్తాన్ వేటాడుతోంది. అదే తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్. 4 ఏళ్లకు ముందు ఈ గ్రూప్ గురించి పాకిస్తాన్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తిష్టవేసిన సోవియట్లను తరిమేసేందుకు తాలిబాన్లను తయారు చేశాం. మేం సిద్ధం చేసిన వీరులే అమెరికా, నాటో సైనికుల్ని ఓడించారని మేసాలు మేలేశారు. ఇక తాలిబాన్లు భారత్ పైన దృష్టి పెడతారని బెదిరింపులకు తెగబడ్డారు. కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి. ఎవరైతే తమ ప్రత్యర్థి అంతు చూస్తారని జబ్బలు చరుచుకున్నారో వాళ్లే ఇప్పుడు శత్రువులయ్యారు. తమ ప్రత్యర్థుల్ని నాశనం చేస్తారనుకుంటే పాకిస్తాన్లోనే రక్తపాతం సృష్టిస్తున్నారు. దీనికి కారణం తాము మద్దతునిచ్చిన ఆఫ్ఘన్ తాలిబాన్లతో ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపు చేతులు కలపడమే. ఇప్పుడు ఇండియా ఆఫ్ఘన్ దోస్తీతో వాళ్ళు మరింత చెలరేగిపోతారని భయపడుతోంది పాకిస్తాన్. అందుకే ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఉగ్రవాద కేంద్రంగా ఉపయోగిస్తుందంటూ నోరు జారుతోంది. మొత్తంగా విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగుదేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారత్పై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ వచ్చిన దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది. మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని, చేటు చేస్తే చెడే ఎదురవుతుందన్నమాట పాకిస్తాన్కు వర్తిస్తుంది. ఇన్నేళ్లుగా ఇండియాపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు తగిన మూల్యం ఇప్పుడు మరో రూపంలో చెల్లించుకుంటోంది. త్వరలోనే పీఓకే కూడా భారత వశమయ్యే అవకాశాలు ఉన్నాయి.